ఎందుకమ్మా అభిని అన్ని మాట్లాడుతున్నారు? నిన్న జరిగిన దాంట్లో అభి తప్పు ఏం లేదని చెప్పాను కదా. మీరు ఊరుకోండి. అసలు మీ మామ కోడళ్ళిద్దరూ కలిసి రోజు రోజుకి మాకు ఇబ్బందులు ఎలా తీసుకురావాలా అని ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. రాత్రి జరిగింది మామూలు విషయమా? అసలు నిన్న మందు తీసుకెళ్లిన అమ్మాయి ఇంట్లో ఏమై ఉంటుందో అని నాకు కంగారు పుడుతోంది. ఈ అభి వల్ల మనకి మంచి జరగకపోగా ఇంటి మీద రాళ్లు పడే పరిస్థితి తీసుకొస్తుందని భయంగా ఉంది. చూడభి, నువ్వు వెంటనే ఉన్న పళంగా ఈ నాటు వైద్యం ఆపేయాలి. ఇప్పటికిప్పుడే దీన్ని మూసేయాలి. అత్తయ్య, మీరు కోరుకున్నట్టు ఏమీ జరగదు, నన్ను నమ్మండి. ఉన్న జబ్బుకి మందిస్తే లేని జబ్బు అంటుకున్నట్టు నువ్విచ్చిన మందు ఉన్న రోగాన్ని నయం చేస్తుందో లేదో తెలియదు గాని ఇదిగో ఇలా లేని రోగాల్ని మనుషులకి తీసుకొస్తుంది ఈ అభి. బాగా చెప్పావు వదినా. ఈ అభి చేసే పనులకి తల తిరిగి బొప్పి కడుతుంది. ఐరేంద్రి, నువ్వు చెప్పింది లలిత గురించేనా? అదే మొన్న ఆ మధ్య మేకప్ వేస్తానని పెద్ద వ్యాపారం చేస్తానని చెప్పి ఇంటి మీదికి మనుషుల్ని గొడవకు తీసుకొచ్చింది కదా, అదేనా నువ్వు చెప్పేది? మధ్యలో ఆ విషయం తెస్తారెందుకు? నువ్వొకరి వైపు వేలెత్తి చూపించేటప్పుడు నీ వైపు ఎంతమంది వేలెత్తి చూపించారో కూడా గుర్తు చేసుకోవాలి కదా. అభి అభిమానాలు పంచేదే కాని అపకారాలు చేసేది కాదు. ఆప్యాయతలు చూపించేదే కాని అపకీర్తి తెచ్చేది కాదు. వెనకేసుకొచ్చింది ఇక చాలేండి. అదేమో ఏదో మందు సిద్ధం చేస్తూనే ఉంటుంది. మీరేమో దాన్ని తీసుకొచ్చి మేం తినే వాటిలో తాగే వాటిలో కలపండి. పొరపాట్లు అనేవి జరుగుతూనే ఉంటాయి వేదవతి. కానీ ఆ పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. రాత్రి మళ్ళీ అభి మీకు విరుగుడు మందు ఇచ్చింది కదా, ఆ విరుగుడు మందు కూడా మీకు బాగానే పనిచేసింది కదా. అవునత్తయ్యా, ఏదో పొరపాటు జరిగిపోయింది. అంతలోనే అది సరిదిద్దుకునే ప్రయత్నం కూడా జరిగింది. అంతా బాగానే ఉంది కదా ఇప్పుడు. అభి ఇచ్చిన మందులు బాగానే పనిచేస్తున్నట్టే కదా. చూసావారా రాహుల్, ఈ అభి చేస్తున్న నిర్వాకాలకి వత్తాస్ పలుకుతూ ఉన్నారందరూ. నువ్వైనా అభికి కాస్త బుద్ధి వచ్చేలా చేసి ఈ నాటు వైద్యం మానిపించు. ఎందుకమ్మా? అభి ఇచ్చిన మందు బాగానే పనిచేస్తున్నప్పుడు, తన వైద్యంలో ఏ లోపం లేనప్పుడు, తన కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నం చేస్తున్నప్పుడు అదడ్డుకునే అవసరం మనకు లేదు.